టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ఖమ్మం నగరంలోని వంకాయలపాటి వెంకటరమణ ప్రసాద్ 61వ జయంతిని పురస్కరించుకుని వివిసి గ్రూప్ మరియు వివిసి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో పలు సేవా కార్యక్రమాలు చేసింది। ముందుగా వివిసి గార్డెన్ లోకి కీర్తిశేషులు శ్రీ వెంకటరమణ ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు। సుమారుగా 60 మంది వరకు వివిసి ఉద్యోగులు, వివిసి రాజా ఫ్యామిలీ మెంబర్స్ ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ నిధికి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది। ఈ సందర్భంగా వివిసి గ్రూప్ ఉద్యోగులందరికీ వివిసి గార్డెన్ లో భోజన ఏర్పాట్లు ఘనంగా చేయడం జరిగినది। ఈ సందర్భంగా వివిసి మరియు వివిసి ట్రస్ట్ అధినేత శ్రీ వంకాయలపాటి వెంకట రాజేంద్ర ప్రసాద్ వివిసి రాజా మాట్లాడుతూ, మా అన్న అయిన వెంకటరమణ ప్రసాద్ జయంతిని ప్రతి సంవత్సరం మా వివిసి మరియు విఆర్ఏ ఉద్యోగుల సమక్షంలో జరుపుకొనుట మాకెంతో ఆనందదాయకమని అన్నారు। మా బ్రదర్ వంకాయలపాటి రమణ ప్రసాద్ పుట్టినరోజు మరియు పిల్లల దినోత్సవం। సో ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా మా ట్రస్ట్ తరఫున మెడికల్ క్యాంపు, రక్తదాన శిబిరం ప్లస్ కొన్ని ట్రస్ట్ యాక్టివిటీస్ అంటే ఈరోజు చిన్నతండాలో ఒక స్కూల్లో బుక్స్ అన్ని బట్టలు అన్నీ ఇవ్వడం జరిగింది। అలాగే ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న మార్చిరీకి ఒక వెహికల్ ప్లస్ కొత్తగూడెం ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ మేరకు కొత్తగూడానికి కూడా ఒక వైకుంఠ రథం ఈరోజు ట్రస్ట్ యాక్టివిటీగా ఇవ్వడం జరుగుతూ ఉంది। అలాగే త్వరలో ముస్తాఫానగర్లో ఉన్న మా ట్రస్ట్ స్థలంలో స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం జనవరి 1 నుంచి। ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంది। సో హైదరాబాద్లో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి అనుబంధంగా ఇది పెడుతున్నాం। సో ఇక్కడ ట్రైనింగ్ బేసిక్ అయిన తర్వాత అక్కడ మెయిన్ ట్రైనింగ్ తర్వాత ఉద్యోగం గ్యారెంటీగా ఉంటుంది। సో ఈ ప్రతి సంవత్సరం నవంబర్ 14th జరిగే ఈ రక్తదాన శిబిరంలో ఈసారి కూడా 100 మంది మా ఎంప్లాయీస్ బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉన్నారు। అలాగే మా దగ్గర పనిచేసే వాచ్మెన్లు వాళ్ళకి బట్టలు ఇవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది। సో త్వరలో ఖమ్మం జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ కళాశాలలో కూడా ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలల్లో ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ పిల్లల సౌకర్యాల కోసం మా ట్రస్ట్ ప్లాన్ చేస్తూ ఉంది। అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కొన్ని ఫెసిలిటీస్ రిక్వెస్ట్ చేశారు, అవి కూడా మా ట్రస్ట్ ద్వారా చేయడానికి సన్నద్ధంగా ఉన్నాం। వివిసి ట్రస్ట్ మీకు తెలుసు గత 10 సంవత్సరాలుగా ఖమ్మం పట్టణంలో రకరకాల కార్యక్రమాలతో ముందుకెళ్తూ ఉంది। ఇంకా ముందు కూడా ట్రస్ట్ పరిధి పెంచి ఇంకా కొన్ని యాక్టివిటీస్లో హెల్త్, ఎడ్యుకేషన్ మరియు రూరల్ డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేసే ఉద్దేశం ఉంది। సో మా నెక్స్ట్ జనరేషన్ కూడా ట్రస్ట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు। ఈ సందర్భంగా వచ్చిన అందరికీ కూడా మా ధన్యవాదాలు। థ్యాంక్ యూ।